సాయి కృష్ణ ఇన్సిడెంట్ ప్రభుత్వం అదేవిధంగా పోలీసు యంత్రాంగం సాయి కృష్ణ కోసం టీములు పెట్టి ఎదుగుతున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పచ్చి వాస్తవం ఏమిటంటే సాయి కృష్ణని అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. రేపు 29వ తారీఖున గౌరవ న్యాయస్థానం సాయి కృష్ణని హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉంది. బహుశా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైము బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనూ జరిగి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనుషులు నేరస్తులుగా భావించి వారిని తీసుకువెళ్ళి కొట్టినప్పుడు వారు మరణిస్తే అది లాకప్ డెత్గా రికార్డ్ చేసి దాని మీద విచారణ జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి తప్ప విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు. రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం. ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. ఒక మనిషిని అత్యంత దారుణంగా మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను అక్కడ ఇక్కడ రాల్చుతున్నారు రౌడీ అని, క్రిమినల్ అని. రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయి కృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. రేపు 29వ తారీఖున కోర్టులో హాజరుపరచాలి కదా హెబియస్ కార్పస్ పిటిషన్లో. 15వ తారీఖున ఏం చెప్పారో అదే చెప్తారు. మేము టీమ్స్ విస్తృతంగా తిరుగుతున్నాయి, గాలిస్తున్నాయి, త్వరలో పట్టుకుంటాం, మళ్ళా 29 నుంచి మళ్ళీ ఇంకొక 2 వారాలు టైం ఇవ్వండి అని అడుగుతారు. అంతకన్నా దేర్ ఇస్ నో ఆప్షన్. రెండే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే బతికుంటే తీసుకురావటం. బతికి లేడు, అది ప్రపంచానికి తెలుసు, పోలీసులకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టు వారి ముందు మాత్రం ఒక తెరగట్టి ఎతుకుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడతారు. టైం గెయిన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తారంటున్నారు కదా, ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తాను, రాసుకోండి. వాళ్ళ సీనియర్ ఐపీఎస్ అధికారి తీవ్రంగా విచారణ చేశాడు. పలువురు వ్యక్తులను విచారించిన తర్వాత తేలిన సంఘటన ఏమిటంటే అతను చాలా నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడు, కొంతమంది హత్యకు కూడా పాల్పడ్డాడు, గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి, ఏ గ్యాంగ్ వార్లో ఏమైపోయాడో ఇంతవరకు తెలియట్లేదు, ఇంకా ఎదుగుతున్నాం అని ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థను కాపాడేటటువంటి పద్ధతుల్లో ఆ ఐపీఎస్ అధికారి ఇవ్వబోతున్నాడు అనేది కూడా నేను ఇవాళ చెప్తాను. ఈ 2 జరుగుతాయి చూడండి. మొదటిది 29వ తారీఖే జరుగుద్ది, నిదానంగా అది కూడా జరుగుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల ప్రదేశంలో కాదు, ఎక్కడో పల్లెటూరులో చిన్న పోలీస్ స్టేషన్లో కాదు, విజయవాడలో రాజధాని నడిబొడ్డులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఎంత దూరం ఉంటుందండి కమిషనరేట్కి, డీజీపీ ఆఫీస్కి?
ముఖ్యమంత్రి గారి నివాసానికి, ఉప ముఖ్యమంత్రి గారి నివాసానికి, మాజీ ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎంత దూరం ఉంటుంది? ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది? ఎంత పోలీస్ యంత్రాంగం ఉంటుంది? అలాంటి చోట నేరం జరిగితే ఇంతవరకు చాచవేత ధోరణి ఒప్పుకోలేవండి. పోలీసులు చంపేశారు, దహనం చేశారు అనేది. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. నాకు చాలా సమాచారం ఉంది. ఆ సమాచారం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విచారిస్తే ఆ సమాచారం అంతా కాలగర్భంలో కలిసిపోద్ది, భూస్థాపితం చేసేస్తారు. సాయి కృష్ణ చనిపోయిన తర్వాత అందరు అఫీషియల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సిఐ నాగరాజు అండ్ టీమ్ వాళ్ళ పర్యవేక్షణలోనే కమిషనర్ రాజశేఖర్ బాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వారి కనుసన్నలలోనే రెండవ నేరం జరిగింది. మొదటి నేరం మర్డర్, రెండవ నేరం ఆ మర్డర్కున్న సాక్ష్యాధారాలను తుడిచివేయటం. అంటే ఆ డెడ్ బాడీని తీసుకువెళ్లి ఖననం చేసి బూడిద చేసి ఉన్నాడా లేడా సాక్ష్యమే లేదు. ఇప్పుడు చచ్చిపోయింటే ఎవరు నమ్మటానికి వీల్లేదు, ఉన్నాడంటే నమ్మటానికి వీల్లేదు. సంగీతంలో పెట్టేదానికి సాక్ష్యాధారాలను తొలగించే కార్యక్రమంలో మొత్తం టోటల్ పోలీస్ యంత్రాంగం, హోం మంత్రి దగ్గర నుంచి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు ఇంకా పోలీసులు చాలా మంది ఆయనకు సహకరించారు తీసుకువెళ్లి దహనం చేసే కార్యక్రమంలో. మరొక మాట కూడా చెప్తాను. చనిపోయిన తరువాత 2-3 రోజులు ఆ శవం అక్కడే ఉంది. హాస్పిటల్కి తిప్పారు, ప్రైవేట్ ఆసుపత్రికి, మాచురికి తిప్పారు, తర్వాత బాత్రూంలో పడేసి అతి హీనంగా చూశారు. ఏం చేయాలో అర్థం కాక అందరూ గూడిపుటాని అయ్యి మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా హరీష్ కుమార్ గుప్తా దగ్గర నుంచి హోంమంత్రి దాకా అందరూ కుమ్మక్కైపోయి దీన్ని ఏం చేయాలని చివరికి దహనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చేశారు. ఇంత పెద్ద నేరమే సమాజంలో ఎక్కడా జరగదే. సమాజంలో గ్యాంగ్ వార్లో కూడా జరగదు. సినిమాల్లో చూస్తామే పెద్ద పెద్ద బాసులు, వాళ్ళు కూడా చేయరు. ఇక్కడ చేసింది పోలీస్ బాస్, ఇక్కడ చేసింది కమిషనర్, ఇక్కడ చేసింది ఒక సిఐ, ఇక్కడ చేసింది కాకి బట్టలు వేసుకొని రక్షించిన వారే భక్షించే కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే మీకేం సంబంధం అంటున్నారు కొంతమంది. అంటే రక్షక భటులే భక్షక భటులై చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించి వీక్షిస్తూ ఉండాలా మేమని అడుగుతా ఉన్నా. గుండె కరిగి మాట్లాడుతున్నాము తప్ప వారి మీద కక్షతో మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేసే ఎంక్వైరీ ఏమంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు అమాయకుడు, అతి తెలివిగలవాడో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకునే ఐపీసీ అధికారి చేత విచారణ జరిపిస్తామని నేను ఆర్డర్ చేశారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? చివరికి ఏ విధంగా అయితే సాయి కృష్ణని బూడిద చేసి సాక్ష్యాధారాలు లేకుండా చేశారో ఈ ఎంక్వైరీని కూడా అధపాతాళంలో పాతివేయటం కోసమే ఐపీఎస్ అధికారిని విచారణకు వేశారు. ఏమని నాకు తెలియకూడదు. ఒక లాకప్ డెత్లో మనిషి చనిపోతే ఆ తర్వాత మాయం చేస్తే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపేసి గోతిని పూర్తి చేద్దామని అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి ధర్మమేనా? మానవత్వం మీకుందా? ఆ తల్లి ఘోష మీకు వినపడిందా? ఆ కుటుంబం యొక్క ఘోష మీకు వినపడిందా? అదేమంటే ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను లేకపోతే ఇంకా దాడి చేస్తున్నారు. ఎవరి మీద? చనిపోయినటువంటి శవమై బూడిదైపోయిన సాయి కృష్ణ మీద మీడియాలో దాడి చేస్తున్నారు. గ్యాంగ్ వార్లో అతను ప్రధాన ముద్దాయట, అనేక కేసుల్లో ఇరుక్కున్నాడట. అనేక కేసుల్లో ఇరుక్కుని అంత గ్యాంగ్ వారు ఉంటే తింటానికి తిండి లేకుండా ఎందుకున్నా నాకు అర్థం కాలేదు. 200-300 లేకోకుండా మేబీ క్రిమినల్ నేచర్ కొంత ఉంటే ఉండొచ్చు. పెద్ద గ్యాంగ్ స్టార్ లాగా క్రియేట్ చేసి అందుకే చంపేశాం అనే భావన తీసుకొచ్చే విధంగా తీసుకురావుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయండి. వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరెవరు దీనిలో పాల్గొన్నారో బయటకు వస్తాయి. నేను ఒక మాట అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, మీకు తెలియదా అతను కాల్ చేసినట్టు? చెప్పండి. ఎందుకు తెలిసి నాటకం ఆడుతున్నారు? చెప్పొచ్చు కదా, మీడియా ముందుకు వచ్చి పోలీసులు కాల్ చేశారని చెప్పొచ్చు కదా, ధైర్యంగా వాస్తవాన్ని ఒప్పుకోవచ్చు కదా. వాస్తవాన్ని ఒప్పుకోకుండా దాగుడు మూతలాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అటు కోర్టుని మభ్యపెడుతున్నారు, కోర్టు ముందు అసత్యాలు చెప్తున్నారు, ప్రజల ముందు అసత్యాలు చెప్తున్నారు. కానీ ప్రజలకు అందరికీ తెలుసు
సాయికృష్ణ అతి దారుణంగా చంపి కాల్చి బూడిద చేసేశారు, సాక్ష్యాధారం లేకుండా చేసేశారు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ జరిగితే, ఇంత క్రూరంగా ఇంత అన్యాయంగా మానవ సమాజంలో ఎక్కడ జరగని విధంగా పోలీసులే చేస్తే, రక్షక భటులు ఈ విధంగా చేస్తే ఎక్కడికి పోతుంది సమాజం అని అడుగుతా ఉన్నా.